హాయ్ చెల్లారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ సునీల్ టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ కూడా నమస్కారం. అందరికీ ముందుగా హ్యాపీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈరోజు అయితే కనుమ స్పెషల్ కదా. ఈరోజు నాన్ వెజ్ ఉంటేనే కదా ఏ ఇంట్లో అయినా కానీ పండుగ జరుపుకునేది. మీ ఇంట్లో ఏమేం చేస్తున్నారు? మా ఇంట్లో అయితే నేను బిర్యానీ చేస్తున్నానండి. మీ ఇంట్లో ఏం చేస్తున్నారో రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని డబరా పెట్టేసుకున్నాను. నేనైతే 2 కేజీల బిర్యానీ చేస్తున్నానండి, అందుకే ఇంత పెద్ద డబరా పెట్టుకున్నాను. మీరు కొంచెం చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న డబరాలు పెట్టుకొని చేసుకోండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందామండి సరిపడా. కేజీకి నేనైతే 4 కోపాలు నూనె పోస్తాను. 2 కేజీలు కాబట్టి కొంచెం 8 కోపాలు నూనె పోసుకోండి, ఎందుకంటే మరీ నూనె ఎక్కువ అయినా కానీ బాగోదు కాబట్టి. ముందుగా అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ కలుపుకొని చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, పువ్వు, ఆకులు ఇవన్నీ కలుపుకొని ఈ బిర్యానీ స్పైసెస్ ముందుగా అయితే వేస్తాను. ఫస్ట్ ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకుందాము. బిర్యానీ స్పైసెస్ కొంచెం వేసిన తర్వాత చాలా మంది ఏంటంటే ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తారు. ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తే ఏమైపోతుందంటే నూనెలో బాగా మగ్గిపోయి తర్వాత పలావ్ అయ్యేటప్పటికి ఏమైనా చిదిరిపోతుంది. అందుకని నేనైతే ఎప్పుడైనా కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువలోనే వేస్తాను. ఏంటి పచ్చిమిరపకాయలు వేయలేదని మాత్రం అనుకోవద్దండి. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయాలండి. ఇప్పుడైతే మనం దీంట్లోకి పట్టి పెట్టుకున్నాను టేస్ట్ అండి. నేనైతే ఒక ఎక్కువ మోతాదు 2 కేజీస్ కాబట్టి నేను ఒక 4 స్పూన్లు వేసానండి అల్లం పేస్ట్. అలాగే కొబ్బరి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ కూడా ఒక 3 స్పూన్స్ వేసానండి కొబ్బరి పేస్ట్. ఎందుకంటే ఒకవేళ నైట్ కొంచెం ఒకవేళ మనం తిన్నా కానీ తిన్నా కానీ అది అనేదన్నమాట, అన్నం అనేది మాత్రం పాడవదు. ఇవి చూసారా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా వేగాయండి. ఇప్పుడండి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. ధనియాల పొడి వేసుకుంటున్నాం ఒక స్పూన్ అండి, ఒక పెద్ద స్పూన్. తర్వాత కొంచెం చికెన్ మసాలా అంతా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు వీటితో నేను విసులు పోస్తాను. ఇదిగోండి, ఈ చెంబుకి బాస్మతి రైస్ చెంబు తీసుకున్నాను కాబట్టి చెంబు అలా అర వాటర్ అండి. ఇది బాస్మతి రైస్ కొలత. తర్వాత అలాగే నేను చెంబున్నారేమో మామూలు బియ్యం తీసుకున్నాను. దానికి ఏంటంటే చెంబున్నారా బాస్మతి రైస్ కి పోతే సగం ఎసురు కంటే ఇంకొంచెం ఎక్కువ అండి, అంటే మిడిల్ ఆఫ్ ది వాటర్ పోసుకోవాలి. తర్వాత నేను అర తీసుకున్నాను కాబట్టి బియ్యానికి దానికి ఫుల్ వాటర్ పోస్తున్నాను. కొంచెం మామూలు బియ్యం కూడా పోతాను కదండి, దానికి ఎసురు కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఎసురైతే పోస్తున్నామని చూసుకున్నాం. ఇదిగోండి, కేజీకి ఇట్లా ఈ 4 ఏళ్ళతో ఇంత తీసుకోవాలండి. కేజీకి నేను 2 కేజీలు వేస్తున్నాను కాబట్టి ఇదిగోండి 2 కేజీల ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఉడికేటప్పుడు మళ్ళీ మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ మనం సాల్ట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఉప్పు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఎసురైతే పోసుకున్నాను కదా, ఈ ఎసురు మరిగేదాకా మూత పోసుకుందామండి. లిడ్ అయితే ఈలోకి మరిగేలోకి అయితే ఇప్పుడైతే మనం చికెన్ చేసేసుకుందామండి. చికెన్ కర్రీ
ఇప్పుడైతే చికెన్ వేయాలండి, ఎందుకంటే మసాలా బాగా వేగిపోయింది కనుక. టమాటాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తిప్పాలండి. అప్పుడైతేనే టమాటా ఉడికిపోయి గుజ్జు అవుతుంది. చాలా మంది అయితే టమాటాలు వేయగానే తిప్పుతారు, లేదంటే ముందు వేస్తారు. ముందు వేస్తే ఆ ఫ్లేవర్ రాదండి, చికెన్ ఫ్లేవర్. అందుకని నేను టమాటా వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తిప్పుతాను, అప్పుడైతే గ్రేవీ వస్తుంది. ఇప్పుడైతే కారం వేసుకుందాము. ఇందాక ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను కదండి కారం. ఇప్పుడైతే మా కారం కొంచెం మంట తక్కువ కాబట్టి నేను ఒక 10 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కారం. ఇందాక 4, ఇప్పుడు ఒక 6 అండి, అంతే. దాన్ని 10 స్పూన్స్ అండి. కొంచెం అయితే గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇంకేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాం, ఎందుకంటే గ్రేవీ కోసం ముక్కలు కొంచెం బాగా ఉడకడానికి కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే అది బాగా ఉడుకుతుందండి. ఉడికి దగ్గర పడ్డప్పుడు ఆపుకోవడమే. అందరూ అదేంటి బిర్యానీ కాదు కదా, ఇది బగారన్నం కదా అంటారు. కానీ ఇది బగారన్నం కాదు, ఇది బిర్యానీ. ఎందుకంటే ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. ఇది సేమ్ బిర్యానీ ఫ్లేవరే వస్తుందండి. మీకు తిని చూడండి, మీకు తెలుస్తుంది. రెస్టారెంట్లో స్టైల్ మాత్రం ఖచ్చితంగా ఇది. రెస్టారెంట్లో మీరు తిన్నప్పుడు ఎంత టేస్ట్ ఉండిద్దో సేమ్ మీరు ఇలా చేయండి, సేమ్ అలా టేస్టే వస్తుంది. రైస్ అయితే కొంచెం బాగా ఉడికొచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఇలా తిప్పేసుకొని ఇంకా సిమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేస్తే ఇంకా అది బాగా ఉడికిపోయింది, మనకి కరెక్ట్ సరిపోతుంది. కొంచెం అయితే మంట స్లో చేసుకుందాం, ఇంకా దమ్ అవుతుంది. ఏం చేద్దామంటే అన్నము మనకి మాడకుండా దమ్ పెట్టేసుకోవాలి. అన్నం మాడకుండా దమ్ము పెట్టుకోవాలి. దమ్ పెట్టుకుంటే ఇంక బిర్యానీ లాగా. ముందు అయితే కొంచెం ఒక పెనం పెట్టుకొని ఆ పెనం పైన మనం తీసుకున్న బిర్యానీ పెట్టేసుకొని ఇంకా మనం దమ్ పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టాలి అది దమ్ అవ్వటానికి, ఎందుకంటే గాలిపోకుండా దమ్ అవ్వటానికి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అయితే మన బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ కూర అయితే ఉడుకుతుంది. ఇది సీక్రెట్ అండి, ఇది పెద్దల కాలం నుండి వచ్చింది. ఎందుకంటే ఇదిగోండి ధనియాల పొడి ఇలా మనం పైన చల్లితే మసాలా మనకి అదొక ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే కొంచెం లైట్గా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసాను, అలాగే కొంచెం గరం మసాలా కూడా అంతే వేసి ఇలా పైన ఇలా చల్లుతాను. ఇలా చల్లేసి మూత పెట్టామనుకోండి, మూత పెట్టి ఇలా మగ్గించడం వల్ల ఏమవుతుందంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. దీనిపైన ఇలా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇంతేనండి, మూత